హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేనైతే చూడండి లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను. లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి నేను లైనింగ్ తడిపి ఆరబెట్టిన తర్వాత కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫోల్డింగ్ ఉండేది మన వైపు పెట్టుకొని ఓపెన్ ఉండేది మనకు ఎదురుగా అయితే పెట్టుకున్నా చూడండి. ఆ తర్వాత కింది సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే వేసేసిన. ఎందుకని చెప్పేసి మనకు బ్యాక్ సైడ్ హెమ్మింగ్ పట్టీ కోసం స్టిచ్ చేయడం కోసం కింది సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఖర్చు పెట్టుకున్న తర్వాత ఆల్సీ బ్లౌజుకు పొడవు అయితే చూసుకున్నా చూడండి. ఇక్కడికి మనకు కరెక్ట్ పొడవు అయితే పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే మార్కింగ్ వేసుకోవాలా. తర్వాత వచ్చేసి ఇలా బ్లౌజ్ వచ్చేసి చూడండి నేను ఫోల్డింగ్ ఎట్లా చేస్తున్నానో ఒకసారి గమనించి ఇలా ఫోల్డింగ్ అయితే చేయాలా చూడండి. ఫస్ట్లో లూజ్ అయితే చూసుకున్నాము. నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసి నడుము లూజ్ అయితే ఇలా కొలుచుకోండి. ఇంకా మనకు ఖర్చులకు ఏం అవసరం లేదు, ఇందులోనే మొత్తం వచ్చేస్తుంది. ఇలా లూజ్ చూసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేయండి. ఇంకా మనకు బ్లౌజ్ లూజ్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత అయితే ఇప్పుడు అయితే చూడండి ఇలా ఫస్ట్లో నేను ఇందాక చెప్పాను కదా బ్లౌజ్ మడత వేయండి అని చెప్పేసి ఇలా మడత వేయాలో చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు లోపల సైడ్కి వెళ్ళిపోయే విధంగా ఇలా బ్లౌజ్ మడత వేసేసి నీట్గా మనం లైనింగ్ మీద ఇలా సర్దుకోవాలా చూడండి. ఇలా సర్దుకొని ఇలా నెక్కు దగ్గర ఒక మార్కింగు, కింది వైపుని నెక్కు కాడ కింద ఒక మార్కింగు, ఎడల్పు కోసం ఒక మార్కింగు, పొడవు కోసం ఒక మార్కింగ్ వేసుకోవాలా చూడండి. ఆ తర్వాత షోల్డర్ దగ్గర వచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టేసి షోల్డర్కి అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత అయితే చూడండి సైడ్ జాయింట్ కోసం మనము సంఖ భాగాన చూడండి ఇలా సైడ్ జాయింట్ కోసము జాయింట్ చేస్తాం కదా అక్కడ ఇలా కొలుచుకొని కుట్టు వస్తుంది. ఇక్కడికి మనకు కొద్దిగా పైకి అనేది మార్కింగ్ వేసుకుంటే మనకు ఆమ్ రౌండ్ సంకదింపు అనేది వచ్చేస్తుంది. ఇంకా ఇలా డబ్బా బాక్స్ అయితే వేసేస్తున్నా చూడండి. ఇలా డబ్బా బాక్స్ వేసిన తర్వాత రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలా. నెక్ దగ్గరగుని సేమ్ మనము డబ్బా షేప్ ఇచ్చేసి ఇంకా నెక్ అయితే మన ఇష్టం వచ్చిన నెక్ అయితే మనము కటింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి. ఇలా డబ్బా బాక్స్ వేసేసి రౌండ్ షేప్ కానీ మనము లేదంటే స్క్వేర్ నెక్ కానీ లేదంటే 3 మూలల నెక్ కానీ మన ఇష్టం వచ్చిన నెక్ అయితే మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా అయితే ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేసేయండి చూడండి. ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇలా మనం కటింగ్ అనేది చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత హ్యాండ్స్ అయితే కటింగ్ చేయాలి చూడండి. కటింగ్ కోసం వచ్చేసి ముందు మనకు డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, ఇప్పుడు వచ్చేసి 4 ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూడండి. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసి టూ లేయర్స్ వచ్చేసి మనం కాస్త వెనక్కి జరుపుకుంటే మనకు హ్యాండ్స్కు అతుకు అనేది ఒక వైపుకే అయితే వస్తుంది. ఇలా 4 ఫోల్డింగ్ చేసిన తర్వాత 2 లేయర్స్ వచ్చేసి మనం కాస్త వెనక్కి జరుపుకోవాలా. అలా జరుపుకుంటే మనకు హ్యాండ్స్ లూజ్ సరిపోతుంది అండ్ వన్ సైడే మనకు జాయింట్ అనేది పడుతుంది హ్యాండ్కు లైనింగ్ వచ్చేసి. ఇప్పుడు హ్యాండ్ పొడవు కోసం వచ్చేసి హ్యాండ్స్ లూజ్ దగ్గర 1 ఇంచ్ మన ఎగస్ట్రా పెట్టేసి హ్యాండ్ పొడవు చూసుకుని కరెక్ట్ పొడవు చూసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పైకి మార్కింగ్ వేసుకొని సంఖ దగ్గరగుని ఇలా మార్కింగ్ అయితే వేసేసి హ్యాండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలా చూడండి. ఇలా హ్యాండ్ షేప్ ఇచ్చేసి మనము ఈ హ్యాండ్ని మనకు ఎలా అయితే మార్కింగ్ వేసుకుంటామో అదే విధంగా కటింగ్ అయితే చేసేయాలా చూడండి. వీడియోలో చూపించే విధంగా మీరు కటింగ్ అయితే చేయండి. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మనం ఎక్కడే కానీ టేపు యూజ్ చేయకోకుండా చాలా సింపుల్గా మనం కటింగ్ అనేది చేసేయచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా మనకు హ్యాండ్స్ కటింగ్ చేసిన వైపు ఇలా మూల వస్తుంది కదా, మూల దగ్గర ఇలా బ్యాక్ పార్ట్ వేసేసి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా ఇలా వేసుకుని బ్యాక్ పార్ట్ను కింది సైడ్ చూడండి నీట్గా ఇలా సర్దుకొని మీరు ఇలా షోల్డర్ దగ్గర ఒక సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి, కదలకోకుండా ఉంటుంది. పైన షోల్డర్ మీద అలాగే కింద బ్యాక్ పార్ట్కు ఫోల్డింగ్ చేసిన దగ్గర ఒక సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటే మనకు కదలకోకుండా అయితే ఉంటుంది. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే వేసేయండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు బ్యాక్ నెక్ మైన రాదు కాబట్టి ఒక 2 ఇంచుల మైన పైకి అయితే మార్కింగ్ వేసుకోవాలి చూడండి. అప్పుడే మనకు ఫ్రంట్ నెక్ అయితే వచ్చేస్తుంది. ఇలా మొత్తం మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ వేసుకొని ఇంకా ఫ్రంట్ కొలతలు అయితే మనము మార్కింగ్ అనేది వేసుకోవాలా చూడండి.
ఇలా చూడండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసినాం కదా, ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కొలతలు అయితే చూపిస్తాను. ఇలా ఆల్తీ బ్లౌజ్ తీసుకొని నీట్గా ఇలా అయితే వేసేయండి. వేసేసి ఇంకా ఫ్రంట్ నెక్ ఎంత వస్తుందో నీట్గా సర్దేసి ఇలా నెక్ అయితే మార్కింగ్ వేసేయండి. ఇలా అయితే మనము ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ అయితే వేసేయాలా చూడండి. ఆ తర్వాత ఉక్సుల పట్టి దగ్గర ఇలా క్రాస్ బెల్ట్ దగ్గర మనకు ఇలా ఫోల్డింగ్ చేసేసి క్రాస్ బెల్ట్ దగ్గరికి మనం ఫోల్డింగ్ చేసేసి పైన నెక్ కోసము అలాగే కింద షేప్ బెల్ట్ అటాచ్ చేయడం కోసం హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టేసి మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ డాట్ కోసం అయితే చూడండి ఇలా షోల్డర్ దగ్గర మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి ఇలా పొడవు అయితే మెయిన్ డాట్ పొడవు అయితే చూసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసింది షేప్ కోసం అయితే. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ కోసం అయితే చూడండి మనం మార్కింగ్ వేసినాం కదా ఆమ్ రౌండ్ దగ్గర, అక్కడికి ఈ ఆల్తీ బ్లౌజు పెట్టేసి కిందకుని మనం ఒక హాఫ్ ఇంచి ఎగస్ట్రా మార్కింగ్ అయితే వేసుకోవాలా చూడండి. ఎగస్ట్రా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఇంకా ఈ మార్కింగ్ ఎలా అయితే ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేసేయండి చూడండి. ఇంకా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకు బ్లౌజు లైనింగ్ అయితే కంప్లీట్గా కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా షేప్ బెల్ట్ అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఇలా మనము షేప్ వచ్చే విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు మనము అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇలా షేప్ వచ్చే విధంగా కటింగ్ చేసుకొని నీట్గా మనము పొడవు మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత పొడవు చూసుకొని అటాచ్ చేసేస్తే మనకు కరెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చేస్తుంది. అంతే చూడండి, చాలా సింపుల్గా మనము బ్లౌజ్ కటింగ్ అయితే చేయొచ్చు. వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.